ముందుగా ఇందులో నటించిందయితే మాత్రం మహేష్ బాబు గారు, సుధీర్ బాబు గారు. మీరు విన్నది కరెక్టే. సో మరి రండి. టైటిల్ 'మా నాన్న సూపర్ హీరో' అని ఉంది గానీ, నిజానికి ఇది ఒక కొడుకు స్టోరీ అని చెప్పొచ్చనమాట. అంటే తండ్రి కొడుకుని ఎంత ద్వేషిస్తున్నా, లేదు అంటే అసలు పట్టించుకోపోతున్నా గానీ, అతను మాత్రం తండ్రి కోసం పడే బాధ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనా గానీ పడ్డానికి రెడీ అవుతాడు వాళ్ళ నాన్న కోసం. కానీ వాళ్ళ నాన్న సొంత నాన్న కాదా? అలాగే కొడుకుని దూరం చేసుకున్నప్పటికీ కూడా కొడుక్కి ఫ్యూచర్‌లో మంచి లైఫ్ ఉండాలి అని చెప్పి 1,50,00,000 అయితే ఆ కొడుకు కోసం రెడీ చేస్తూ ఉంటాడనమాట. మరి కొడుకేమయ్యాడు? సో ఇవన్నీ కూడా కలిపైతే మనకి మూవీగా తీశారని చెప్పొచ్చు. హీరోయిన్ గారు ఉన్నారు గానీ ఆవిడకి ఒక కొంచెం రోల్ మాత్రమే ఇచ్చారు. అసలు నిజానికి కాసేపు చూపించినట్లుగా అయితే ఉంటదనమాట ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా. సో ఓవరాల్‌గా అయితే మాత్రం 'మా నాన్న సూపర్ హీరో' ఓటీటీలో అయితే వచ్చేసింది. మరి ఎలా ఉంది? ఏంటి? స్టోరీ అలాగే రివ్యూ 2 తెలుసుకుందాము. ఓటీటీలో వచ్చేసింది కాబట్టి స్టోరీ కూడా చెప్తే చూడాలి అనిపించే వాళ్ళు చూస్తారు. లేదు అసలు ఓటీటీలో వచ్చిందా రాలేదా అని కూడా చాలామందికి ఐడియా ఉండదనమాట వాళ్ళ వర్క్ బిజీలో. సో అందుకని మనం ఇలా స్టోరీ కూడా చెప్తే స్టోరీ బాగుందనిపిస్తే చూస్తారు. లేదు అంటే లేదు అని మాత్రం మనం స్టోరీ చెప్పడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి పదండి రివ్యూలోకి వెళ్ళొచ్చేద్దాం. అసలు మెయిన్ ఏంటి అంటే మాత్రం మన షియాజీ షిండే గారు ఎక్కడికక్కడ అంటే ప్లాన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయి, పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయి అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ టైప్‌లో అయితే ఆయన ఉంటారనమాట. కాకపోతే అన్నీ కూడా షేర్స్ గురించే చెప్తూ ఉంటారు. సో అందులో ప్రాఫిట్స్ వచ్చే వాళ్ళకి వస్తాయి, పోయిన వాళ్ళకి పోతాయి. సో తెలిసిందే కదా స్టాక్ మార్కెట్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటాయి. సో మరి అలాంటి సిచ్యువేషన్స్‌లో లాభం వచ్చినప్పుడు మాత్రం బాగానే తీసుకుంటారు. నష్టం వచ్చినప్పుడు మాత్రం షియాజీ షిండే గారే కట్టాలి అనే టైప్‌లో అయితే ఉంటుంది. సో మరి అలా ఎందుకు చేస్తున్నారు అంటే మాత్రం దానికి ఒక రీజన్ ఉంటుందన్నమాట. ఆయన ఏంటి అంటే ఇంతకుముందు ఇన్వెస్టర్ అంటే స్టాక్ మార్కెట్‌లో షేర్స్‌లో బాగా ఇన్వెస్ట్ చేసేవారనమాట. సో మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనైతే చివరికి రోడ్డు మీదకి వచ్చేస్తారు. అలాగే వాళ్ళ వైఫ్‌ని కోల్పోతారు. మరి తర్వాత సిచ్యువేషన్స్ ఎలా జరిగాయి? ఏంటి? మరి సుధీర్ బాబు గారు ఆయన కొడుకేనా అనేది మనకి కొంచెం ట్విస్ట్‌గా అయితే పెడతారు. దాని తర్వాత మనకి రివీల్ చేస్తారనమాట. అలాగే ఇంకొక వైపు మరి సొంత కొడుకు ఎప్పుడొస్తాడు? ఏంటి? ఎక్కడున్నాడు? అసలు ఏం చేస్తున్నాడు? అని చెప్పైతే ఒక తండ్రి ఆవేదన అనమాట. మరి ఎందుకు దూరం చేసుకోవాల్సొచ్చింది? ఏంటి అంటే మాత్రం ఇంట్లో లేడీస్ ఎవరు ఉండరు. తెలిసిన చుట్టాలు ఎవరు ఉండరు. సో మరి ఆయన చూసుకోవడం కష్టం కాబట్టి ఒక అనాథ శరణాలయంలో అయితే పెడతారనమాట. 4 డేస్ ఉంచండమ్మా, నేనొచ్చి మళ్ళీ తీసుకుంటాను. నాకు లోడ్ ఇచ్చే పని ఉంది అని చెప్పి. వెరైటీ ఏంటంటే ఆయన గుడ్డిగా వెళ్ళిపోతారు. అంటే నమ్మేసి లోడ్ దింపేసి రావటమే కదా, డబ్బులొస్తాయి, నా కొడుకుని బాగా చూసుకోవచ్చు అనే ఉద్దేశంలో సెంటిమెంటల్‌గా వెళ్ళిపోతారు కానీ ఆ లోడ్ ఏంటనేది పట్టించుకోరనమాట. సో ఆ లోడ్ వల్ల ఆయన అయితే 20 ఏళ్ళు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈలోపు మరి అనాథ శరణాలయంలో ఉన్న బిడ్డ ఏమయ్యాడు? ఏంటి? అనేది స్టోరీగా తీసుకెళ్లారు. అలాగే కొన్ని సీన్స్‌లో మనకి సుధీర్ బాబు గారిని చూస్తే మాత్రం చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే కష్టం చెప్పుకోవడానికి లేదంటే ఏదన్నా అవసరం అడగడానికి నాన్న తప్ప ఎవరు ఉండరు. కానీ నాన్నకే ఈయన అవసరాలు తీరుస్తూ ఉంటారనమాట. డబ్బుల రూపంలో గానీ, అప్పుల రూపంలో గానీ బయట. సో మరి అలాంటి సిచ్యువేషన్‌లో బాధ ఎవరికీ చెప్పుకోలేరు. చుట్టూ అందరూ ఉన్నట్టు అనిపించినా గానీ ఒంటరిగా అనిపిస్తూ ఉంటుందనమాట. సో అలా అయితే ఉంటుంది ఆయన లైఫ్ అంతా కూడా. ఎవరితో షేర్ చేసుకోలేరో అలా అని ఆయనలో ఆయన ఉండలేరనమాట. అప్పటికి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే వాళ్ళ నాన్న చేస్తున్న అప్పులన్నీ తీరుస్తూ వస్తూ ఉంటారు. ఈయన తీరుస్తున్నాడు కదా అని ఈయన అప్పులు చేస్తూ ఉంటారనమాట. సో చాలా అయితే మనకి కొన్ని సీన్స్ షియాజీ షిండే గారి మీద భలే కోపం వస్తూ ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మన సుధీర్ బాబు గారు అన్నీ నెట్టుకొస్తూ ఉంటారు. కానీ ఒక్క చోట మాత్రం ఇంకా తప్పదు అనే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. చివరికి ఆయనే చనిపోదాం అనుకునే అంత సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళ ఫాదర్ వల్ల. ఏంటి అంటే ₹1,00,00,000 కట్టాల్సి వస్తుందన్నమాట షియాజీ షిండే గారు. సో మరి పోలీస్ స్టేషన్‌లో పెడతారు. రోజు కోటింగ్ ఇస్తూ ఉంటారు. మరి ఆ ₹1,00,00,000 ఇస్తే గానీ వదలము, రోజు ఇలాగే కొడుతూ ఉంటాము అని చెప్పైతే చెప్తారనమాట. మరి ఆ పోలీస్ స్టేషన్‌లో సీఐగా నటించిందయితే మాత్రం వెంకట్ గారండి. ఇంతకుముందు కూడా 'అన్నయ్య' సినిమాలో చిరంజీవి గారి చిన్న తమ్ముడిగా అయితే నటించారు కదా, రవితేజ గారు కాకుండా. సో ఆయన ఇందులో నటించారనమాట సీఐగా. అలాగే మరి ఆయన వార్నింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీ బాబు బతికుండాలంటే వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళు అని చెప్పి. అప్పటి వరకు రోజు కోటింగ్ పడతానే ఉంటుంది అని చెప్పి. సో ఒకవైపు ఈ మెంటల్ స్ట్రెస్, ఇంకొక వైపు ₹1,00,00,000 ఎలా సంపాదించాలి అనేది. వీటన్నిటి మధ్యలో అయితే మాత్రం ఆయన నెక్స్ట్ లెవెల్ ప్రెజర్ అనుభవిస్తారు. కానీ ఏదో
అంటారు కదా, వెతకపోయింది కాలికి తగిలిందని చెప్పి. సో అలా అయితే జరుగుతుందనమాట. ₹1,00,00,000 ఆయనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ ₹1,00,00,000 కోసం ఒక పెద్ద ఆయన అయితే చాలా కష్టపడతా ఉంటాడనమాట. సో లాటరీలో ₹1,00,00,000 వస్తాయి. కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే, ఎప్పటి నుంచో 20 ఏళ్ల నుంచి ఫ్రెండ్గా ఉన్న అతన్ని మోసం చేసి ఆ డబ్బులు తీసుకోవాలని వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాడనమాట. అది నెక్స్ట్ లెవెల్. వాళ్ళ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, మనకి 'సై' సినిమాలో శశాంక్‌గా నటించారు కదా, సో ఆయన అనమాట. మొత్తానికి డబ్బు మనుషుల్ని మార్చేస్తుంది అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తారు. అలాగే మరి లాస్ట్లో సుధీర్ బాబు గారు అయితే అతనికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే పడిపోతే అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు గాను, ఆయన డబ్బులు ఇవ్వలేను బాబు, నాతో పాటు కేరళ వస్తే అక్కడ ఇస్తాను, నాకు లాటరీ తగిలిందని చెప్తారు. ఇతనికి కావాల్సింది ₹1,00,00,000, మన సుధీర్ బాబు గారికి. ఇతనికి కావాల్సింది ₹1,00,00,000 వాళ్ళ అబ్బాయి కోసం. సో ఇద్దరు అయితే మాత్రం సరే పద అని చెప్పి కారు తీసుకొని వస్తారు. సుధీర్ బాబు గారి ప్లాన్ ఏంటంటే, ఆయన్ని ఎలాగైనా మోసం చేసి ఆ లాటరీ టికెట్ తీసుకొని మనీ తీసుకొని వచ్చేసి వాళ్ళ నాన్న విడిపించుకోవాలి అని చెప్పి. ఇతనేంటి అంటే మాత్రం వాళ్ళ అబ్బాయి మళ్ళీ కలిసినప్పుడు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి అయితే 20 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం కదా, సో ఈ అమౌంట్ ఇస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోద్ది అని చెప్పి. సో ఇద్దరు ఇలా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి టైంలోనే మనకి మహేష్ బాబు గారి క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. సో అప్పుడు మరి మొత్తానికి ఏం జరిగింది ఏంటి అనేది స్టోరీగా తీసుకెళ్లారు. కానీ లాస్ట్లో తెలిసేది ఏంటి అంటే మాత్రం ఒక మంచి పెంపకం సుధీర్ బాబు గారు పెరగడం అని చెప్పి. సో నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు. అది మాత్రం మంచితనం అంటారు కదా, అది ఇంకా చావలేదనే టైప్లో చూపిస్తారు. ఈ స్టోరీ అంతా కూడా మనకి 2006, 2007 అరౌండ్ ఆ ఇయర్స్లో అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే మాత్రం సుధీర్ బాబు గారు వాళ్ళ తండ్రిని విడిపించుకున్నారా లేదా, అసలు ఏం జరిగింది, ఇతని కొడుకు దొరికాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది స్టోరీగా తీసుకెళ్లారు. అలాగే ఇందులో యాని గారు కూడా మంచి క్యారెక్టర్ అయితే చేశారని చెప్పచ్చు. అదేనండి, మనకి రాజన్న సినిమాలో నాగార్జున గారి పాపగా ఇస్తారు కదా, సో ఆవిడనమాట. ఆవిడకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పొచ్చు ఈ మూవీలో. బాగుంది, ఆవిడ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. క్యారెక్టర్కి మోల్డ్ అయ్యారు ఆవిడైతే మాత్రం ఈ సినిమాలో, మనకు కూడా అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ బాగుంది, కాకపోతే స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ అంతా కూడా. మనకి చాలా స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ మనకి బాగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే లాస్ట్కి మరి షియాజీ షిండే గారు మారారా లేదా అనేది హైలైట్గా పెట్టారు. అలాగే ఇందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, షియాజీ షిండే గారి డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. పక్క వాళ్ళు అంటూ ఉంటారు ఏంటి అంటే మాత్రం, జాతి ఏంటో తెలీదు, ఏదేంటో తెలీదు, మరి అలాంటి వాడిని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే బాబుగా ఆటోమేటిక్గా ఇలా నష్టాలు జరుగుతూనే ఉంటాయి కదా అని చెప్పి. సో చాలామంది అయితే అంటూ ఉంటారనమాట. షియాజీ షిండే గారి దగ్గరికి కూడా ఆ మాటలు వస్తాయి. కానీ ఆయన ఇచ్చిన రిప్లై మాత్రం బాగుంటుంది, మామూలుగా ఉండదు. ఏంటి అంటే, ఇప్పుడు మనకి నమ్మితేనే జాతకాలైనా ఏదైనా, కలిసి వస్తే జాతకం బాగుందంటారు, కలిసి రాకపోతే బాగాలేదంటారు, ఇవన్నీ నేను నమ్మను అనే టైప్లో అయితే చెప్తారనమాట. సో అంటే కొన్ని వాటికి తన బిడ్డను నమ్ముతారు, బయట వాళ్ళ మాటలు పట్టించుకో, ఈ టైప్లో అయితే ఉంటుంది. కానీ క్యారెక్టరైజేషన్ మాత్రం బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. కొన్నిసార్లు మనకే నెగిటివ్ ఎక్స్ప్రెషన్ అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆయన చూడగానే అలా అయితే ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి క్యారెక్టరైజేషన్ అని చెప్పొచ్చు. సో బాగుంది మూవీ అయితే మాత్రం. మరి కన్న తండ్రి ఎవరు అంటే మాత్రం, మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఫిదా అనే మూవీలో మనకి సాయి పల్లవి గారి ఫాదర్గా నటించారు కదా, సో ఆయన అనమాట. సో మొత్తానికైతే మాత్రం బాండింగ్ అని చెప్పాలి, తండ్రి కొడుకులు బాండింగ్ అని చెప్పాలి, అలా అయితే ఉంటుంది మూవీ. సో ఇది నా రివ్యూ. మరి ఎందులో ఉంది అంటే మాత్రం మనకి ప్రజెంట్ అయితే G5లో అవైలబుల్గా ఉంది. మొన్నటిదాకా అమెజాన్ ప్రైమ్లో కూడా వదిలారనమాట. 15th నుంచి G5లో అవైలబుల్గా ఉంది. చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అది స్లోగా వెళ్తూ ఉంటుంది కానీ ఒక ఫీల్ గుడ్ మూవీ, చూడడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీతో చూసే మూవీస్ తగ్గిపోయినాయి కదా, ఈ మూవీని అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, ఇబ్బంది లేదు. సో ఇది నా రివ్యూ. మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.